బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా స్థానిక నెహ్రూ రోడ్డు, ప్రకాశం రోడ్డు కూడలిలోని ఆయన విగ్రహం వద్ద ప్రముఖులు సంఘీభావం తెలుపుతూ ఘనంగా నివాళులర్పించారు. భారతదేశానికి ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు హక్కులను తెచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని ప్రముఖ న్యాయవాది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ పిల్లి పాల్ రవీంద్ర విద్యాసాగర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజైన శనివారం ప్రకాశం రోడ్డు సర్కిల్లోని ఆయన విగ్రహానికి పూలమాలను సమర్పించి నివాళులర్పించారు. అంబేద్కర్ రైట్ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో నిర్మించి దేశ ప్రజలకు అంకితం చేసిన ఘనత అంబేద్కర్దని చెప్పారు. ప్రజలంతా ఆయన ఆశయాలను, లక్ష్యాలను, కార్యాచరణను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లేలా ఉండాలని తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలను తొలగించాలని రాజ్యాంగం ద్వారా ప్రజలకు హక్కులను ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ కారుమంచి రవికుమార్ మాట్లాడుతూ సమాజం డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గడ్డేటి సుందర్ సునీల్ కుమార్, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ పిల్లి విజయ్ భాస్కర్, గాలి రవికుమార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ రాయపూడి వెంకటేశ్వరరావు, దూబా సందీప, జనకద మేకతోటి ప్రభాకర్ రావు, గోళ్ల నాగరాజు, మేడిపల్లి సుందర్రావు, శెట్టిపల్లి వరుణ్ దేవ్, గల్ల దేవదానం పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఆయన చనిపోయి 69 సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచం నలుమూలల ఒక భారతదేశం కాదండి, ఆయన యొక్క మానవతా విలువలు, మానవతా హక్కులు ఈ ప్రపంచం అంతటా కూడా ఇవాళ విగ్రహాలు రూపంలో కానీ ప్రతి ఒక్క గుండెలో కూడా ఆయన జీవించే ఉన్నాడు. ఈ రోజుకి 69 సంవత్సరాలు అవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయి. అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఎవరైతే అణగదొక్కాలని కొన్ని శక్తులు చూస్తున్నప్పటికీ కూడా ప్రపంచ నలుమూలల అన్ని దేశాలు, యుఎన్ఏ కానివ్వండి, ఐక్యరాజ్య సమితి కానివ్వండి, మొత్తం అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయటమే కాకుండా ప్రతి ఒక్క గుండెల్లో కూడా మరి ఈరోజు విజ్ఞానమే ఈ ప్రపంచాన్ని జయిస్తుంది. కులాల పరంగా ఇంకా జాతి పరంగా ఎంతో విడగొట్టబడి డైవర్సిటీ ఉన్న మన దేశానికి మరి 80% మంది పబ్లిక్ సోషల్గా అన్ఈక్వల్గా ఉంటే, ఎకనామికల్గా లేకుండా స్ట్రగుల్ అవుతూ ఉంటే ఆయన అందరికీ హక్కులు కల్పించాలి, స్వేచ్ఛ కల్పించాలి అని ఆయన జీవితం మొత్తం ఆయన త్యాగం చేశాడు. రాజ్యాంగంలో చాలా హక్కులు, ప్రాథమిక హక్కులు కల్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి త్యాగం, మరి ఆయన జీవితాంతం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన ప్రజల కోసం, స్త్రీల కోసం, ప్రత్యేకంగా ఎవరైతే బాధించబడుతున్నారో, ఎవరైతే వేదనకు గురవుతున్నారో వారి కోసం పోరాడి ఆయన చేసినటువంటి కృషిని కొనియాడుతూ అలాంటి మహామేధావిని కోల్పోయినటువంటి ఈ ప్రజలందరూ కూడా అందరి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు, అందరికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తిని కొనియాడటం అనేటువంటిది మనం ఈరోజు నిజంగా ఆయన కోల్పోయాము. ఆయన లోటుని మరి ఆయన ఆశయాల ద్వారా, ఆయన భావాల ద్వారా, ఆయన ఆలోచన ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళి ఆయన భావాలని అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ